వస్తానన్నాడు. మరి ఇప్పుడు మందు లేకుండా ఉందా, ఏరులై పారుతా ఉందా ముందు? అదే విధంగా 25 మంది ఎంపీలను ఇస్తే నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. మేనిఫెస్టోలో పెట్టారు. ఏమైంది? రాజధాని ఎక్కడుందో అక్కడే కడతాను అన్నాడు. ఏమైంది? అదే విధంగా కడపలో స్టీల్ ప్లాంట్ అన్నాడు. స్టీల్ ప్లాంట్ ఏమైంది? ప్రత్యేక ప్యాకేజీ వెనుకబడిన వర్గాలకు, వెనుకబడిన జిల్లాలు ఏదైతే రాయలసీమలో ఉన్నాయో వాటికి కుందేలుకండు ప్యాకేజీ అని చెప్పి. కాదండి, మీరు బీజేపీతో కలిస్తే కాదు నాయుడు గారు మీరు బీజేపీతో కలిస్తే ఇవే క్వశ్చన్ చేస్తారు కదా, ఇవే క్వశ్చన్ వైసీపీ నుంచి వస్తాయి కదా. ఆల్రెడీ మేము 2014లో బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ శాసనసభ తీర్మానం చేసి మాకు హోదా వద్దని చెప్పేసి తీర్మానం చేసి మాకు ప్యాకేజీ వద్దు, హోదా వద్దు అని చెప్పేసి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. వినండి, ఎంతసేపు చాలా బాగా మాట్లాడినారు. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓపిక వినండి, చాలా ఉన్నాయి. వినండి అన్న, చెప్పు వినండి. అవకాశం మాట్లాడుతున్నారు ఎంతసేపు బొక్కలు సిద్ధము అన్ని మాట్లాడుతారు కదా. దేనికి సిద్ధం? మీరు ప్రజలు నెచ్చిన 3,40,000 सुरक्षा कर्मियों की मांग। लोकसभा और 4 राज्य। చంద్రబాబు నాయుడు లాగా మధ్య పరిపూర్ణ అనుకుంటున్నారా? ప్రజలకి చంద్రబాబు నాయుడు లాగా అల్జిమర్స్ వ్యాధి అనుకుంటున్నారా? చంద్రబాబు మోడీ కాలు పట్టుకోవడానికి సిద్ధమా మీరు? దేనికి సిద్ధమా? వినండి అన్నారు 2 నిమిషాలు ఓపిక. ఊరికే తెల్లవారితో రెచ్చగొట్టద్దండి మీరు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీల్ని చుట్టడానికి సిద్ధమా మీరు? దేనికి సిద్ధం మీరు? చెప్పండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటన్నా నెరవేర్చారా మీరు? ఏ వాగ్దానం మాట్లాడే మాటలకి నెరవేర్చారా? అధికారంలోకి రాకముందు ముద్దులు పెట్టారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పిడి గుద్దులు గుద్దుతున్నారు ప్రజల్ని. ప్రజలు ఆస్తులు ఆపుకుంటున్నారు, ప్రజల మాన ప్రాణాలను దోస్తున్నారు. మీరు మాట్లాడతారు. మీకు ఎక్కడుంది రైట్ మాట్లాడే అధికారం? మీకు ఎక్కడుందండి? 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రజల ఆస్తులన్నీ కూడా దోసేసి కోట్లాది రూపాయల అప్పులు నెత్తిన పెట్టి దాదాపు 13 లక్షల కోట్లు రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మీ పార్టీ నుంచి కాదండి, వెంకటేశ్వర గారు మీ పార్టీ మిమ్మల్ని ఒక్క నిమిషం ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధమైపోయారు మీకు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మీ పార్టీ నుంచి మీరు ఒక్క నిమిషం అండి నాయుడు గారు. రెడ్డి గారు మీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన వైపు వెళ్తున్నారే, కనీసం ఆ మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు ఎందుకు అని ఆపడానికి సిద్ధం అడగండి. పార్టీ నుంచి పార్టీ నుండి వెళ్ళిపోయేటువంటి ఎమ్మెల్యేలను ఆపడానికి ఇస్తాను ప్లీజ్. ఆయన క్వశ్చన్ వేశారు, వెంకట్ గారు మాట్లాడండి రెడ్డి గారు నేను చెప్తాను. మాట్లాడండి. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే 5 వెళ్ళిపోయారు. చాలా మంది ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు, జనసేన వైపు పోతున్నారు, టీడీపీ వైపు పోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో అసలు పార్టీయే మూసేసి టీఆర్ఎస్ లోకి పోయారు, కాంగ్రెస్ లోకి పోయారు, పార్టీయే వైండ్ అప్ అయింది అక్కడ తెలుగుదేశం. ఇక్కడ కూడా తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్ లో చెప్పనివ్వండి. కేసీఆర్ నాని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి? కేసీఆర్ నాని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? వాళ్ళకు ఉంది 3 ఎంపీలు. మీరు ఒక్క పేరు చెప్తే వారు 10 పేర్లు చెప్తారు. శివభారత్ గారు 10 పేర్లు చెప్తారు. గల్లంతు లేదు. ఉన్న 24 ఎమ్మెల్యేలు గల్లంతు లేరు. ఉన్న వాళ్ళకి టికెట్లు గల్లంతు లేవు. అభ్యర్థులు దొరకక తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకక ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళతో వీళ్ళతో పొత్తు కలిస్తే కనీసం కొన్ని సీట్లన్నా ముందు కంటెస్ట్ చేయొచ్చు, ఫిలప్ చేయొచ్చు అనే ధ్యాసలో ఉన్నారు. మేమేమంటున్నామంటే సరే వాళ్ళ ఆరోపణలు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఆరోపణలు ఇలాగే కలలుగా అంటా ఉండండి. కార్యకర్తలు కూడా మీ పార్టీ మీద తిరుగుబావుట ఎగరేసి బయటకు వస్తుంటారు. ఇంకా రాజీనామాలు ఎన్ని చేస్తున్నారో, ఎంత బయటకు వస్తున్నారో మీరు జనాల్లో ఇప్పుడు మీ పార్టీలో జిల్లాలో వలసలాపండి ముందు
నేను చాలా మీరు వలస పార్టీని కాపాడుకోండి ముందు, అది ఆడవండి, తర్వాత మా మీద సవాళ్ళు ఛాలెంజ్ తర్వాత ఎదురుగానిలే కానీ ముందు మీ పార్టీలో ఉంచి అంతా ఫిరాయించే వాళ్ళు, పార్టీ ఫిరాయింపుల్ని బయటికి వెళ్ళే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. మాకొద్దు బాబో ఈ చండాలు అని చెప్పి ఇప్పుడు వరకు ఎలాగోలో ఓపిక పట్టిన వాళ్ళందరూ ఇప్పుడు అందరూ బయటకు వస్తా ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఆపుకోండి, మీకు చేతనైతే. ఇన్నాళ్ళు మీకే కదా సర్వీస్ చేశారు, ఇప్పుడు ఎందుకు సడన్ గా వెళ్తున్నారు? ఏమన్నా పిలిచి అడిగారు? సైతం బయటకు వచ్చేస్తున్నారంటే అర్థం సామాజిక న్యాయం అంట. మరీ చెప్తారు సామాజిక న్యాయం పనికిరాని చైర్మన్ పదవులు ఇచ్చి వాళ్ళని ఏమాత్రం ఉద్ధరించారో కార్పొరేషన్ లో వాళ్ళకి తెలుసు కదా. పీసీలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి తెలుసు. రబ్బర్ స్టాంప్ లాంటి పదవులు ఇచ్చి అధికారం అంతా ప్రతి ఒక్క రెడ్డి చేతుల్లో పెట్టుకొని ఉన్నత పదవులు నామినేటెడ్ పోస్టులన్నీ ఒక వర్గానికే కట్టబెట్టుకొని జిల్లాకు ఒక రెడ్డిని ఇన్ఛార్జి పెట్టి జిల్లాకు ఒక రెడ్డి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా పెట్టి ఎవరు పెత్తనం చేస్తున్నారు? ఊరికే రబ్బర్ స్టాంపులుగా నిలబడటానికి ఎవరు సిద్ధంగా ఉండరు. మీరు ఎత్తుక్కొని తీసుకొచ్చిన బీసీలు ఎక్కడో అడుగుపడిన వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేల నాట్యం చేయడానికి కాదండి. రెడ్డి గారు మీరు కూల్గా మాట్లాడండి. మీ వలసలను ఉభయ గోదావరి జిల్లా నుంచే మనం తీసుకుందాం. మీరు ఉభయ గోదావరి కాకినాడ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలు ఉంటే ఇప్పుడు 6 రెడీగా ఉన్నారు. మీరు 6 మారుస్తున్నారు, ఉంటారా? ఆపగలుగుతారా? మీరు అసలు మీ వ్యక్తులు ఇక్కడ మాకు ప్రజలు ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. ఆపగలుగుతారా అంటే